వరదలతో నగరం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. తిండి నీరు లేక జనం అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాన్ని ఆదుకోవాల్సింది పోయి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చెన్నైలో అన్నా డీఎంకే కార్యకర్తల ఓవర్ యాక్షన్ తీవ్ర విమర్శలకు దారితీసింది. తాము సాయం చేయకపోగా చేసేవారిని అడ్డుకోవడంపై జనం మండిపడ్డారు. ఈ కష్టాలు చూస్తే అయ్యో అనిపిస్తుంది. మనసున్న వారందరికీ ఏదో విధంగా సాయం చేయాలనిపిస్తుంది. ఎక్కడో దూరం నుంచి చూస్తున్న వారికే అలా ఉంటే దగ్గరగా ప్రత్యక్ష నరకాన్ని చూసిన వారికి ఎలా ఉండాలి? బాధితులను ఏదో విధంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. కానీ చెన్నైలో అన్నా డీఎంకే కార్యకర్తలకు మాత్రం జనం కష్టాలు గుర్తుకు రాలేదు. అమ్మ భజన గుర్తుకొచ్చింది. అన్నా డీఎంకే కార్యకర్తలకు అమ్మే దైవం. అది రాజకీయాల వరకు పరిమితమైతే పర్లేదు, కానీ ఒక్కోసారి శృతిమించుతోంది. వరదలతో అల్లాడుతున్న లక్షల మందికి సాయం చేయడానికి ముందుకొస్తున్న వారిని అడ్డుకుంటూ అన్నా డీఎంకే కార్యకర్తలు అల్లరిపాలయ్యారు. బాధితులకు సరఫరా చేసే ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు, ఇతర సహాయ సామాగ్రిపై అన్నా డీఎంకే కార్యకర్తలు జయలలిత చిత్రాలు ముద్రించి పంచటం తీవ్ర విమర్శలకు దారితీసింది. బాధితుల్ని ఆదుకోవలసిన సమయంలోనూ ఇలా అమ్మభజన చేస్తారా అంటూ మండిపడ్డారు నెటిజన్లు. అక్కడితో అన్నా డీఎంకే కార్యకర్తల ఆగితే బాగుండేది. మానవత్వంతో బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చే వారిని వేధిస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. పుదుచ్చేరి నుంచి కొంతమంది దాతలు సహాయ సామాగ్రిని పంపేందుకు యత్నించారు. అయితే వీటికి జయలలిత బ్యానర్లు, స్టిక్కర్లు వేయాల్సిందేనని అన్నా డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేశారు. అలాగే కొన్ని చోట్ల సహాయ సామాగ్రిని పంపిణీ చేసే సమయంలోనూ జయ భజన చేశారు. ఇంకొన్ని చోట్ల దాతల నుంచి సహాయ సామాగ్రిని లాక్కుని తామే తెచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు కొందరు స్థానిక అన్నా డీఎంకే నేతలు. ఇంకొంతమంది అన్నా డీఎంకే కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. జయలలితను బాహుబలి శివగామితో పోల్చుతూ పోస్టర్లు వేశారు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. జనం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ పనులేంటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, సహాయ చర్యల విషయంలో జయా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో అభిమానుల వీరభజన అమ్మకు ఆగ్రహం తెప్పించింది. కార్యకర్తలు సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ హెచ్చరించింది. చెన్నైలో వరదల వల్ల ఏటీఎంలు మొరాయించడంతో జనం అవస్థలు పడుతూ ఉన్నారు. దీంతో బ్యాంకులే ముందుకొచ్చి వినియోగదారుల కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయ్ మనకు అందిస్తారు. ఇప్పటి వరకు మనం ఏటీఎంలో ఎక్కడికైనా వెళ్ళి ఏటీఎం లోపలికి వెళ్ళి మనం అమౌంట్ని డ్రా చేసుకుంటూ తీసుకునేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు చెన్నైలో వరదల కారణంగా ఏటీఎంలు ఎక్కడా పనిచేయకపోవడంతో బ్యాంకులు ముందుకు వచ్చి మొబైల్ ఏటీఎంస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వరదల్లో చిక్కుకున్నటువంటి వారందరూ ఉన్నారో వారందరికీ పూర్తిగా డబ్బులు అయిపోవడం, అదేవిధంగా ఇప్పటికే అటు ఏటీఎంస్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో ఆయా బ్యాంకులు దాదాపుగా చెన్నైలో ఉన్నటువంటి 10 నుంచి 12 బ్యాంకులు ఇక్కడ ఈ ప్రాంతంలో చెన్నైలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ ఏటీఎంస్ని ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కోయంబేడు బస్టాండ్ సెంటర్లో ఇక్కడ ప్రత్యేకంగా ఇండియన్ బ్యాంక్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కెనరా బ్యాంక్ లాంటి అనేక బ్యాంకులు ఇక్కడ మొబైల్ ఏటీఎంస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక టెంపోలో ఒక ఏటీఎం మిషన్ ఏర్పాటు చేసి ఎవరికైతే అవసరం ఉందో వారందరూ కూడా ఏటీఎం పిన్ ద్వారా ఇక్కడ నేరుగా వారి పిన్ కోడ్ని ఏటీఎంలో పెట్టిన తర్వాత వారు ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ని డ్రా చేసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఒక సీసీ కెమెరాలను కూడా ఇక్కడే ఏదైతే వెహికల్ ఉందో ఈ వెహికల్కి ఇక్కడే సీసీ కెమెరాను ఏర్పాటు చేసి ఇక్కడ జరిగేటువంటి మొత్తం విజువల్స్ అంతా కూడా పైన ఉన్నటువంటి బ్యాంకు లోపల ఉన్నటువంటి అధికారులందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా అంటే ఒక 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి అటు విద్యుత్ సరఫరా పూర్తిగా నగరంలో అనేక ప్రాంతాల్లో నిలిచిపోవడంతో ఏటీఎం మిషన్లు దాదాపుగా 100 మిషన్లు ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. దీంతో ఖాతాదారులందరూ కూడా అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ డ్రా చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆ పరిస్థితులను గమనించినటువంటి బ్యాంకు ఉన్నతాధికారులు నేరుగా ఇక్కడ మొబైల్ ఏటీఎంస్ ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటును కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు సిబ్బంది నేరుగా ప్రత్యేకంగా ఏటీఎం కార్డుతో సంబంధం లేకుండా
కాకుండా ఆధార్ కార్డు ఉంటే వారికే నేరుగా ఆధార్ కార్డు నెంబర్తోనే అమౌంట్ ఇచ్చేటువంటి ప్రత్యేక మిషన్స్ను కూడా ఇక్కడ చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు సిబ్బంది అదేవిధంగా అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ మొబైల్ ఏటీఎంస్ని ఈ ఆధార్ కార్డు ద్వారా మీరు అమౌంట్ని ఏ విధంగా డ్రా చేస్తున్నారు, అసలు ఈ ఫెసిలిటీ ఎలా మీరు కల్పించారు? సార్, ఇది ఇండియన్ బ్యాంక్ మూలంగా వచ్చినాం. ఇండియన్ కరెన్సీ బీసీఎస్ పనిచేస్తా ఉన్నాం. యాక్చువల్గా మేము పనిచేసేది వచ్చి గుమ్మడిపూడి పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ చాలా మందికి వర్షాల వల్ల డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ కోయంబేడు బస్ స్టాండ్కి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ సర్వీస్ చేయమని చెప్పారు. ఇది నార్మల్గా వాళ్ళ అకౌంట్లో ఆధార్ లింక్ చేస్తుంటే ఆ లింక్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏది అవసరం లేకుండా ఆధార్ నెంబర్ మాత్రం వేసి మేము డబ్బులు ఇస్తా ఉన్నాం సార్. ఇప్పుడు అంటే దీనికి స్పెషల్ ఛార్జెస్ లాంటిది మీరు ఏమన్నా? ఏం లేదు సార్, ఫ్రీ ఏం సార్. దీంట్లో స్పెషల్ ఛార్జెస్ అంటే ఏం లేవు. నార్మల్గా ఏటీఎంలో అన్నా మీరు డ్రా చేస్తే స్పర్స్ చేస్తే 30 రూపాయలు ఏమో పట్టుకుంటారు. కానీ ఇక్కడ అది కూడా లేదు సార్. అందుకని జీరో అకౌంట్లో ఉండే అకౌంట్స్కి అన్ని అట్లీస్ట్ ఒక గ్యాస్ లింక్ చేస్తుంటారు కదా, అట్లా ఉన్నా కూడా ఓకే. ఇప్పుడు మొత్తం మీ బ్యాంకు సంబంధించి ఇలా ఎన్ని మొబైల్ టీమ్స్ ఉన్నాయి? ఇక్కడ ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా నడుపుతున్నారు? అవును సార్, మాకు ఇండియన్ బ్యాంక్ నుంచి అయితే మొత్తం 40 ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఇట్లా బ్యాంకింగ్ బీసీస్ మాత్రం ఒక 5 మంది వచ్చిన్నాం మేము ఇక్కడికి. 5 మంది వచ్చిన్నాము. 5 మంది ఇస్తా ఉన్నాం సార్ ఇక్కడ. అదర్ బ్యాంక్ నుంచి వచ్చి ఇస్తున్నాం అందరికి. నాది వచ్చి బాలవాకం బ్రాంచ్ కడ్డిపుత్ర అనే విలేజ్ నుంచి వచ్చి కోయంబేటికి ప్రస్తుతానికి మనుషులన్నీ డబ్బులు తీసినందుకు కష్టపడుతున్నారని మేము వచ్చి అందరికి హెల్ప్ చేస్తున్నాం. ఎప్పటి వరకు ఈ విధంగా? నిన్న వచ్చి సార్, నిన్న వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చిన్నాము. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే వాళ్ళు ఏ బ్యాంక్ అయినా ఉండొచ్చు, ఆధార్ లింక్ చేస్తుంటే చాలు. 25 బ్యాంక్స్లో ఎక్కడైనా లింక్ చేసినా 25 బ్యాంక్స్ నుంచి వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రత్యేకంగా ఎవరైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ఖాతాదారులు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా బ్యాంకులో కొన్ని ఫెసిలిటీస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా ఆదివారం పూట కూడా మొత్తం ఆల్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా సిబ్బందులకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఏదైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి అంతా కూడా మొబైల్ టీమ్స్ రావడం, అదేవిధంగా మొబైల్స్లోనే ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా కూడా ప్రత్యేకంగా ఆధార్ లింక్ తో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక ప్రత్యేకంగా మిషనరీని ఏర్పాటు చేసి ఏటీఎం కార్డుతో సంబంధం లేకుండా కేవలం ఆధార్ కార్డు నెంబర్ చెప్తే వారి అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని ఎంతైతే కావాల్సి ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వారి అకౌంట్స్ నుంచి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా తర్వాత డెబిట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అనేక అవస్థలు పడుతున్నటువంటి ఈ చెన్నై వాసులకి ప్రత్యేకంగా బ్యాంక్ అధికారులు అదేవిధంగా కొన్ని బ్యాంకులు కూడా ఈ విధంగా బస్టాండ్ అదేవిధంగా రైల్వే స్టేషన్ అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లో ఈ విధంగా మొబైల్ ఏటీఎంస్ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఆధార్ కార్డు అనుసంధానంతో అమౌంట్ ని డ్రా చేసుకున్నటువంటి మిషన్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మరికొన్ని 2-3 రోజుల పాటు ఇదే విధంగా బ్యాంకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ విధంగా ఇక్కడ ఆల్ టీమ్స్ గా ఏర్పడి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా మొబైల్ బ్యాంక్స్ అదేవిధంగా మొబైల్ మిషన్స్ ని ఏర్పాటు చేయడం, మొబైల్ ఏటీఎంస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ అధికారులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా పర్యటించి బ్యాంకింగ్ వ్యవస్థని కాస్త ఒక మొబైలింగ్ లాగా కానీ చేస్తే మాత్రం కొంతమేరకు ఏదైతే ఖాతాదారులు ఉన్నారో వీరందరూ కొంత వెసులుబాటు కల్పించినట్టుగా కూడా అవుతుంది. ఇదే విధంగా చెన్నై వరద తాకిడి గురినటువంటి మరిన్ని ప్రాంతాలకు ఈ మొబైల్ టీమ్స్ వెళ్తే అక్కడ కొన్ని కష్టాలు కూడా తీరే అవకాశం ఉంది. ఇది ఇక్కడ చెన్నైలో వరదల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ నేరుగా ప్రజల వద్దకే వస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా మొబైల్ ఏటీఎం మిషన్స్ కూడా పనిచేస్తున్నటువంటి తీరిది. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, చెన్నై. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు